కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను ఓర్వలేకనే హరీష్ రావు బనకచెర్లపై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. బీఆర్ఎస్ సర్కార్ వల్లే గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. భువనగిరిలో హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్. బీఆర్ఎస్ పాలనలో భువనగిరి నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. 10 ఏళ్లలో హెచ్ఎండీఏ నిధులు 75 కోట్లు వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 56 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. సంతోషం. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి హెచ్ఎండీఏ నిధులు 56 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఈ ప్రాంత ప్రజల అవసరాలు ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి అవసరం ఉంది అని చెప్పి మనం అడిగినదే తడవుగా 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు, ఎందుకంటే వారి శాఖ కిందకే వస్తుంది ఇది, వారికి భువనగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఒక్క విషయం చెప్పాలి, అంతకు గత 10 ఏళ్లలో ఏ సంవత్సరంలో మొత్తం 10 ఏళ్లలో 75 కోట్లు రాలేదు. అంటే యావరేజ్ గా సంవత్సరానికి 7.5 కోట్లు. ఈ రోజు ఒక్క సంవత్సరంలో 56 కోట్లు తెచ్చినాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి. ఈరోజు ఏది చేయకుండా ఈరోజు అవాకులు చెవాకులు పేలుతూ హరీష్ రావు గారు అడ్డగోలు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. బనకచెర్ల అనేది ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకున్నారు. బనకచెర్లకు 2016 కేసీఆర్ గారు నీళ్లు చాలా ఉన్నాయి, గోదావరిలో వాడుకోవచ్చు అని ఆ రోజు మాట్లాడిర్రు. మళ్ళా తర్వాత మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు కూడా ఈయన అక్కడ ఆంధ్రకు పోయినప్పుడు కూడా అక్కడ కోడికూర తోటి మంచిగా రోజా కానీ అక్కడ సంబంధించిన నాయకులు పెడితే అక్కడ మంచిగా భోజనం చేసిండు, మీరు ఎన్నైనా వాడుకోండి అన్నాడు. ఈ రోజు వాళ్ళు బనకచెర్లకు అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారిని కానీ ఉత్తమ్ కుమార్ గారిని మీరేం